ధర్మస్థలి ఆలయాన్ని అనుకునే పాదఘట్టం గ్రామ ఆదివాసులు తరతరలుగా కాపాడుతూ వస్తుంటారు. అలాగే వ్యాపార దిగ్గజం బసవ మైనింగ్ కోసం దేవస్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆచార్య పాదఘట్టానికి వస్తారు. అదే ఊరిలో నిజం కోసం పోరాడే విద్యార్థి నాయకుడిగా సిద్ధ రామ్ చరణ్ ఉంటాడు. కానీ సిద్ధ ఫస్ట్ బసవ గ్యాంగ్తో కలిసి ఉంటాడు. తర్వాత పోను బసవ మంచోడు కాదని తెలిసి ఆచార్యతో చేయగలుగుతాడు. సో అది తెలిసిన బసవ ఏం చేస్తాడంటే ఆచార్యాన్ని చంపడానికి మనుషులు పంపడం చేస్తాడు. కామ్రేడ్ డ్రెస్తో ఉన్న ఫైట్ సీన్ ఇక్కడ మనం చూపించుకోవచ్చు. ఆచార్య ఫ్లాష్ బ్యాక్. ఆచార్యకి చెల్లి బావ ఉంటారు. బావ టెంపుల్ ఆర్కిటెక్ట్. ధర్మక్షేత్రం అనే ఊరిలో ధర్మస్థలి అనే గుడిలో మైనింగ్ జరుగుతున్నట్టు ఆ బావకి తెలుస్తుంది. సో అక్కడ ఉన్న బసవ బావని చెల్లిని చంపేస్తాడు. చనిపోయే ముందు ఆచార్యాన్ని ఇది ఆపమని అడుగుతాడు బావ. ఆ బావ ఎవరో కాదు, సిద్ధకి విద్య నేర్పించిన అతను. ఆఫ్టర్ ఫ్లాష్ బ్యాక్ ధర్మస్థలి ప్రజలందరూ దేవాలయానికి వస్తారు. బసవని చంపే ముందు ఆచార్య చెప్పే డైలాగ్, ధర్మం నా పేరు కాదు, అది ప్రతి మనిషిలో ఉండే గొప్ప గుణం, దాన్ని రక్షించడమే మన బాధ్యత. పాదఘట్టం ప్రజలు ఆచార్యని ఎక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండిపోండి అంటారు. కానీ ఆచార్య మాత్రం ఇక్కడ ఆల్రెడీ ఒక ఆచార్య ఉన్నాడు, వాడు చాలు మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి అని చెప్పి ఆచార్య వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది రివ్యూ కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం అంతకన్నా కాదు. జస్ట్ యాజ్ ఎ ఫ్యాన్గా సెకండ్ వర్షన్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుంది అని నేను రాసుకున్న స్క్రీన్ ప్లే ఆచార్య.